అత్త, నీ కూతురు వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు కాలుగాలిన పిల్లలా తిరుగుతుంటే చూస్తున్న నాకు జాలేస్తుంది. నువ్వు వద్దు వద్దు అన్నా టిక్కు సుందర్లాగా రెడీ అయిపోయి టిక్కు టిక్కుమని నీ కూతురు వింధ్య ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుందో చెప్పనా? ఎందుకొచ్చావే శూర్పణ కానీ చెంప పగలగొట్టుంటారు. మీ అమ్మ నువ్వు చేసిన పనికి ఆ రోజే కాల్చి చంపేయాల్సింది, కానీ వదిలేశాం. అయినా మీరు మారరాని చీకొట్టుంటారు. దానికి తోడు నువ్వెళ్ళి నీ కూతురికి మరో పెళ్లి చేస్తున్నానని చెప్పి ఆశీర్వదించమని ఒక డ్రామా ఆడావు కదా, అదంతా అబద్ధమని వాళ్ళకి తెలుసుంటుంది. మెడపట్టి బయటికి గెంటుంటారు. ఇంకొద్దిసేపట్లో నీ కూతురు ఏడుస్తూ వచ్చి మమ్మీ అంటుంది చూడు. మమ్మీ చెప్పానా? వినకుండా వెళ్ళావు. అక్కడ నీకెంత అవమానం జరిగిందో, నువ్వెంత బాధపడ్డావో, ఎంత ఏడ్చావో నాకు చెప్పొద్దు. ఇప్పుడు నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు? అక్కడున్నది నా బావ. నన్ను తిట్టినా కొట్టినా ఏం జరిగినా సరే బావని 5 నిమిషాలు చూసుకున్నందుకు నేనెంత ఆనందపడ్డానో తెలుసా? అక్కడికి వెళ్ళబట్టి నాకేదో జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఏం జరిగినా బావ ప్రేమ ముందు నాకేది లెక్క కాదు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడే, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఫీల్ మై లవ్ అని. నా లవ్ కూడా అంతే. ఫీల్ మై లవ్. అత్త, నీ కూతురికి సినిమాలు చూపించడం మానేసేయ్. సినిమా పైత్యం పట్టుకున్నట్టుంది. అక్కడేదో అవమానం జరిగినట్టుంది. అయినా సరే దూరం నుంచి బావని చూసుకున్నాను అని ఆనందపడుతుంది. అయినా పిచ్చి కాకపోతే ఇంకా బావా బావా అని రాజేష్ని పట్టుకుని వెంపర్లాడుతుంది. దీనికున్న అందానికి నాలాంటి వాడు రాకపోడా? ఏం చిన్ని? సన్నీ, నీలాంటి మంచివాడు నాలాంటి వాళ్ళకి తప్ప అందరికీ దొరకడు. అత్త, నా మాట విని రాజేష్ పిచ్చి ఎక్కువయ్యేలోపు మౌనికకి మంచి కుర్రాన్నిచ్చి పెళ్లి చేసేయ్. లేదంటే అది అలాగే పిచ్చిదే తిరుగుతూ ఉంటుంది. నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. ఇదేంటి మళ్ళీ ఫోన్ వస్తుంది? రాధికా, ఏమైంది? నువ్వు చెప్పిందేంటి? పాపని పంపిస్తా అన్నావు. పాస్పోర్ట్ పంపించాను. అయినా ఇంతవరకు పాపను పంపించలేకపోవడం ఏంటి? సెడ్జీ, నేను మాక్సిమం ట్రై చేశాను, కానీ చిన్న మిస్ఫైర్ అయ్యింది. డోంట్ వరీ, పాపని ఎలాగైనా మీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. నీకు చెప్పాను కదా, ఆ భూమి ఉంటేనే ఇక్కడ మా బేటీ బతుకుతుంది. భూమి అనేది ఇక్కడ మా ప్రాణం. దానికోసం ఎంత ఖర్చైనా పెడతాను. ఏం చేయమన్నా చేస్తాను. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనొస్తాను. నేనొస్తే పరిస్థితులు మారిపోతాయి. లేదు లేదు, ఇంత చిన్నదానికి మీరెందుకు? నేను చూసుకుంటాను కదా. ఇక్కడేమో నేను డబ్బులు తీసుకొని వచ్చాను. నా కూతురి వాళ్ళకని చూస్తేనేమో ఇలా ఉంది. వీళ్ళ మధ్యలో నేను చేస్తున్నాను. చిన్ని, ఇంతకీ మీ పిన్ని భూమిని దుబాయ్కి ఎందుకు పంపించాలనుకుంటుంది? ఇంత జరిగిన తర్వాత కూడా సంధ్య ఎందుకు కేసు పెట్టలేదు? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా నీకు అర్థం కాలేదా? మీ పిన్ని చిన్నపిల్లలు నమ్మే వ్యాపారం మీద చేస్తున్నట్టుంది. సంధ్య కేసు పెట్టాలి అంటే ఎవరి మీద పెడుతుంది? అక్కడ లీగల్గా మన ప్రూఫ్లున్నాయి.
సంధ్య మన మొహాలు చూసి వదిలిపెట్టుంటుంది. అయినా కాదు కూడదు అని భూమి జోలికి వెళ్తే సంధ్య ఈవిడ్ని వెంటాడి వెంటాడి చంపేస్తుంది. లీగల్గా తిహార్ జైలుకి పంపిస్తుంది. అంత ఈజీగా వదిలిపెడుతుందా? నేను భూమి కోసం ఫోన్ చేశాను. నిన్ను దూరం నుంచి చూస్తేనే ఇంత ఆనందపడుతున్నా. అదే నువ్వు నా పక్కనుంటే ఇంకెంత ఆనందపడతాను. నువ్వు లేకపోతే నేను బతకలేను. నా జీవితం అంతా నీతోనే ముడిపడి ఉంది బాబా. ఐ లవ్ యూ బాబా. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్న వింధ్య నువ్వు? అసలు అనుని సంధ్య ఇంటికి పంపించడం ఏంటి? అవునత్తయ్య, అను అందరితో కలివిడిగా కలిసిపోవాలంటే, రేపు తను సంతోషంగా ఉండాలంటే కొన్ని రోజులు ఇది సంధ్య దగ్గరే ఉండాలి. మన పాపని సంజయ్ దగ్గరికి పంపించడం ఏంటమ్మా? అంటే మనకి పెంచటం రాదనా? చిన్నపిల్ల తెలిసి తెలియకేదో మాట్లాడిందని మనసులో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా అమ్మా? చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ ప్రతిసారి దాన్ని వెనకేసుకురాకండి మావయ్య. ఎందుకు వింధ్య గట్టిగా అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందని అడుగుతారేంటత్తయ్య? మీరు చూడలేదా? పీటల మీద కూర్చున్న సంధ్యని లేపి మరి బయటికి పంపించేసింది. అసలు సంధ్య ఎవరో తెలుసా? అసలు సంధ్య అనుకి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది వింధ్య? నీకు స్నేహితురాలు. చిన్నప్పుడు అనుకి పాలు సరిపోకపోతే తను పాలిచ్చింది. నేను కాదనను వింధ్య. సంధ్యకు జరిగిన అవమానానికి నాకు కూడా బాధగానే ఉంది. అలా అని నీ బిడ్డను తీసుకెళ్లి దూరంగా వదిలేసొస్తావా? దూరం కాదత్తయ్య, నా స్నేహితురాలి దగ్గరికి తీసుకెళ్తున్నాను. వింధ్య, నువ్వు తొందరపడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఏదైనా ఉంటే మనం కూల్గా అనుకు సర్ది చెప్దాం. తల్లిదండ్రులుగా మనం చెప్పకుండా సంధ్య గారి మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్? వింధ్య, నువ్వెన్నైనా చెప్పమ్మా. మా అమ్మ లేకుండా తనని చూడకుండా నేనుండలేను. అను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అమ్మా నువ్వు పదమ్మా. అత్తయ్య, మీరు నా మాట కాదంటే మేము మీకు కనబడకుండా వెళ్ళిపోతాం. శాశ్వతంగా దూరం అయిపోతాం. ఏంటి వింధ్య, బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదత్తయ్య, ఈ ఒక్క విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. 6 ఏళ్లు మీకు దూరంగా మేము అమెరికాకి వెళ్ళిపోయినందుకు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. కనీసం మాతో మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడలేదు. ఇప్పుడు మీరు నా నిర్ణయానికి అడ్డుపడితే నేను, ఇదిగో ఈయన అను, తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాం. జీవితంలో ఎప్పుడు ఇక మీ ఇంటికి రాము. ఏంటి వింధ్య,
అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ మీద కోప్పడాలో బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. పసిపాపం తీసుకెళ్ళి సంధ్య ఇంట్లో పెడతాననడం ఎంతవరకు కరెక్ట్? అత్తయ్య, ఈ నిర్ణయం వల్ల పాప భవిష్యత్తు బాగుంటుంది. నా పెంపకం కంటే సంధ్య పెంపకం బాగుంటుంది. సంధ్య కూడా నేను చెప్తే అసలు కాదనదు. అను వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల అసలు ఎవరికి ఏ సమస్య ఉండదు. ప్లీజ్ అత్తయ్య. రాజేష్, అది మీ బిడ్డరా, నేను చెప్పేది కాదు. ఇక భార్య భర్తలు మీరేం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం. వింధ్య, అను లేకుండా అమ్మ ఉండలేదు, నువ్వు ఉండలేవు. ఇప్పుడు అనుని సంజయ్ గారి దగ్గర పెట్టడం ఎందుకు? ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఎంతమంది పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. అంత మాత్రాన పిల్లలు తల్లిదండ్రులకి దూరం అవుతున్నట్ట? నేను ఆలోచించేది మన బిడ్డ గురించే కదా. చూడండి, ఈ విషయంలో దయచేసి మీరు అసలు మాట్లాడొద్దు. అను, పద, ఇప్పుడే నిన్ను సంధ్య దగ్గరికి తీసుకెళ్తాను. ముందు చెయ్యదులు మమ్మీ. ఏంటి మమ్మీ, నేను నీ దగ్గర ఉండకుండా, నాన్న దగ్గర ఉండకుండా, వాణి దగ్గర ఉండకుండా, తాతయ్య దగ్గర ఉండకుండా, అసలు మన ఇంట్లోనే ఉండకుండా మీ ఫ్రెండ్ సంధ్య ఇంట్లో ఉండమని చెప్తావేంటి? నాకు సంధ్య అన్న, భూమి అన్న అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ ఇంటికి నేను రాను. చెంప పగలు కొడతాను. ఇంకొకసారి సంధ్య సంధ్య అని పేరు పెట్టి పిలిస్తే చెంప పగలు కొడతాను. తప్పు కదా? నాకు నువ్వు తల్లివి, కానీ ఆవిడ కాదు కదా. తను కూడా నీకు తల్లి లాంటిదే. తనని కూడా నువ్వు అమ్మ అని పిలువు, పేరు పెట్టి పిలవద్దు. మమ్మీ, నేను మీరు లేకుండా ఉండలేను. ప్లీజ్ మమ్మీ, ఇక్కడే ఉంటాను. నీ పక్కనే నిద్రపోకుండా ఉండలేను. నువ్వు నా మాట విని రాకపోతే ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడరు. డాడీ, నానమ్మ, తాతయ్య, నేను ఎవ్వరూ నిన్ను పట్టించుకోము. నువ్వు పలకరించినా పలకరు, నువ్వు పిలిచినా రెస్పాండ్ అవ్వరు. నీకు తెలుసు కదా, అమెరికాలో నువ్వే తప్పు చేసినా నిన్ను తిట్టేదాన్ని కాదు, కొట్టేదాన్ని కాదు. నీతో 2 days మాట్లాడకుండా దూరంగా ఉండేదాన్ని. అప్పుడు నువ్వెంత బాధపడేదానివి. ప్లీజ్ మమ్మీ, నాతో మాట్లాడు అని ఎంత రిక్వెస్ట్ చేసేదానివి. ఇప్పుడు నేనే కాదు, ఎవ్వరూ నీతో మాట్లాడరు. అందరూ నిన్ను అవాయిడ్ చేస్తారు. నువ్వు అందరి దృష్టిలో గుడ్ గర్ల్ గా ఉంటావా, బ్యాడ్ గర్ల్ గా ఉంటావా? ఎవరైనా గుడ్ గర్ల్ లాగే ఉండాలని కోరుకుంటారు, బ్యాడ్ గర్ల్ గా ఉండాలని ఎవరు కోరుకోరు. నీకు ఈ అమ్మ అంటే ఇష్టమే కదా? అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అమ్మగా చెప్తున్నాను, నువ్వేం మాట్లాడకుండా నాతో పాటు రా. అమ్మా వింధ్య, 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 ఒక్క నిమిషం ఆగు. రాజేష్, మా అమ్మని తీసుకెళ్ళిపోతుందిరా, ఆగమని చెప్పరా ప్లీజ్. రే రాజేష్, ఏమండి, భోజనం చేద్దాం రండి. అత్తయ్య, అత్తయ్య, ఇది రాకపోయి ఉండుంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు కదా.
దీనంతటికీ కారణం ఇదిగో ఈ పిల్లే. అత్తయ్య, ఈ రోజు జరిగిన దానికి భూమికి అసలేమైనా సంబంధం ఉందా? ఏదో అనాలి కాబట్టి అనడం, తిట్టాలి కాబట్టి తిట్టడం, ఆడిపోసుకోవాలి కాబట్టి ఆడిపోసుకోవడం తప్ప ఎందుకత్తయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేనన్నది నిజమే కదమ్మా. అనుకి భూమి అంటే ఇష్టం లేదు. అలాంటిది అను కూర్చునే పీటల పైన ఈ భూమి కూర్చుంటే తనకి కోపం రాకుండా ఏం వస్తుంది? నాకే ఒంటి నిండా చీమలు పాకినట్టు అనిపించింది. అంత పెద్ద కోటీశ్వర్ల ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని పీటల మీద కూర్చోబెడతారా? నువ్వంటే నీకు వింధ్యకి స్నేహం ఉంది కాబట్టి వాణిగారింటికి వెళ్ళినా పూజలో పీటల మీద కూర్చున్నా ఒక అర్థం ఉంటుంది. పవిత్రమైన వ్రతం జరిగేటప్పుడు ఎవరు పడితే వాళ్ళొచ్చి కూర్చుని అపవిత్రం చేస్తే ఎందుకు ఊరుకుంటారు? ఏదైనా అంటే ఆడిపోసుకుంటున్నానని నా మీదే పడేడుస్తారు. ఏమైందండి? ఫోన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు? ఏంటి సంధ్య ఇది? ఎప్పుడు చూసినా మా అమ్మ గోల మారదు. అమ్మా, మేం ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఒకవేళ నువ్వన్నట్టు భూమి ఆ ఇంటికి వెళ్ళడం తప్పైతే మేము ఆ ఇంటికి వెళ్ళడం కూడా తప్పే అవుతుంది. ఇంత చులకనగా చూస్తూ పద్ధతులు పాడు అంటూ ఏది పడితే అది మాట్లాడకమ్మా. పాపం చిన్నపిల్ల. కానీ మా కళ్ళ ముందే మా కూతురుని ఇంకొక్క మాట అన్నా మమ్మల్ని అన్నట్టే. ఏమండి, మీరు కూర్చుని భోంచేయండి. నాకు ఆకలిగా లే సంధ్య, నన్ను వదిలే. వింధ్య, ఏంటి? శ్రీకర్ గారు, తప్పంతా నాదే. నన్ను క్షమించండి. ఏంటి వింధ్య, ఏం జరిగిందని క్షమాపణలు అడుగుతున్నావు? అయినా అనుని తీసుకుని ఉన్నపళంగా వచ్చావేంటి? ఈ రోజు నుంచి ఇది నా కూతురు కాదు, నీ కూతురు. జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను. అందరం కలిసి పీటల మీద కూర్చుని వ్రతం చేసుకోవాలనుకున్నాను. మీరు పీటల మీద నుంచి లేచి బాధగా వచ్చేయడంతో నాకు చాలా గిల్టీగా ఉంది. అయ్యో, నేను అనుకుంటూనే ఉన్నాను వింధ్య, మీరు బాధపడతారని. మేమేం అనుకోలేదండి. నాకే ఉండబుద్ధి కాకొచ్చేశాను. శ్రీకర్ గారు, నాకంతా తెలుసు. నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ చెయ్యి వదలొద్దు. ఈ రోజు నుంచి అను నీ కూతురు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పిచ్చి పట్టిందా నీకు? మళ్ళీ మొదటికొచ్చావా? ముందు నీ కూతుర్ని తీసుకుని బయలుదేరు. నా ఇంట్లో పెరిగితే ఇది ఇలాగే ప్రవర్తిస్తుంది. నా కూతురు నాలా కాదు, నీలా పెరగాలి. ఒక్క 10 రోజులు నీ ఇంట్లో దానికి స్థానమివ్వు. నీ పెంపకంతో దాన్ని మార్చవే. ప్లీజ్, ఒక స్నేహితురాలుగా వేడుకుంటున్నాను. వింధ్య, ఇప్పుడు ఏం జరిగిందని? అసలు ఇంత చిన్నదానికి దాన్ని బలవంతంగా ఇంటికి తీసుకొస్తావా? పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అవతల వాణి అత్తయ్య గారు ఎంత బాధపడతారు.
అయ్యో, వాళ్ళందరినీ కన్విన్స్ చేసే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నా కూతురు నీ ఇంట్లో 10 రోజులు ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా? శ్రీకర్ గారు, ఒక్క 10 రోజులు నా కూతురికి మీరు భోజనం పెడతారా? అయ్యయ్యో, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? వింధ్య, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అమ్మ వింధ్య, ఇప్పుడేం జరిగిందని? అను ఎవరు? వాణి గారి మనవరాలు, అంత ఆస్తికి ఏకైక వారసురాలు. అలాంటి అమ్మాయి ఎంత చిన్నింట్లో ఎలా ఉంటుందనుకున్నావు? తప్పమ్మా. పెద్దింటి బిడ్డ పెద్దింట్లోనే ఉండాలి, ఇలాంటి చిన్నింట్లో కాదు. ఏవో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన పిల్లల్ని దూరం చేసుకుంటారా? తప్పు కాదు. పాపం తీసుకెళ్ళమ్మా. సంధ్య, నా కూతురు ఒక 10 రోజులు నీ ఇంట్లో ఉంటే నీకేమైనా అభ్యంతరం ఉందా? వింధ్య, నీకెలా చెప్పాలి? నా మాట విను. అక్కడ అత్తయ్య మావయ్య అందరూ బాధపడతారు. నువ్విప్పుడు కాదంటే నేను బాధపడతాను. నీ పెంపకంలో నా కూతురు పెరగాలని నేను అడుగుతుంటే నువ్వు అసలు వినవేంటి? నా కూతురు నాలా పెరగకూడితే నీలా పెరగాలి. అనుని ఇలాగే వదిలేస్తే మా అత్తయ్య మా మావయ్య గారాబం ఎక్కువైపోయి రాజేష్ చూసి చూడనట్టు వదిలేయడం వల్ల దీని భవిష్యత్ ఏమైపోతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు పంపించేసింది నీ కూతుర్ని కాదమ్మా, మమ్మల్ని. అను లేకుండా అసలు నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేను. నేను ఇప్పుడే వెళ్ళి అనుని తీసుకొచ్చేస్తాను. నా మాట కాదని మీరు అక్కడికి వెళ్తే నేను చచ్చినంత ఒట్టత్తయ్యా. నా కూతురి భవిష్యత్తు కోసం నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు కాదనకండి.